5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తల్లులు కూడా. ఇది ఎక్కడదండి ఇది? ప్రతి గ్రామ వాలంటీరు ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం గానీ ట్రాప్ చేయడం గానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. తెల్లారగానే వాలంటీర్లు తమ ఇంటి తలుపులు తట్టి పింఛన్లు అందజేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు. వాలంటీర్ వచ్చినాక ఇంకా బాగుందండి. కూడా ఇంకా కొన్ని అందలేని కూడా అందుతున్నాయండి. వాలంటీర్ చేసిన కానీ 4 గంటలకల్లా మా గుమ్మాలోకి వచ్చి తలుపు కొట్టిస్తున్నారండి వాలంటీర్లు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను ఏపీ ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించింది. రెడ్ జోన్ ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్లు కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. మాకు 1st తారీఖున ఇన్ఫర్మేషన్ తెలిసిందండి పాజిటివ్ కేసు వచ్చిందని. ఆ రోజు నుంచి కూడా మేము మార్నింగ్ 7 కల్లా మేము సర్వేలోకి వస్తున్నాము. పాజిటివ్ ఏరియా అండి, చాలా మంది భయపడుతున్నారు రావడానికి కూడా. భారీ వర్షాల కారణంగా కోనసీమ జిల్లాలోని 50కి పైగా గ్రామాలను గోదావరి వరద ముంచెత్తింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ముంపు బాధితులకు గ్రామ వాలంటీర్లు ఎనలేని సేవలు అందిస్తున్నారు. గట్టును కాపాడుకోవడానికి ఒకవైపు అధికారులు ఎంత శ్రమించారో ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వాలంటీర్లు కూడా అంతే శ్రమించారు. ఇక్కడ కనుక వాలంటీర్స్ లేకపోతే సార్ చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు సార్. ఇక్కడ ఏం జరుగుతున్నది వాళ్ళకి వెంటనే వాళ్ళకి అధికారులకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి వాళ్ళు అరేంజ్మెంట్ చేయటం. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు వాలంటీర్లు పొద్దున పొట్టెళ్ళి తలుపులు కొడతారని చేసినప్పుడు ఆరోపణే చాలా అసహ్యం అనిపించింది. ఇప్పుడు ఈయన మరొక రూట్ లోకి తీసుకెళ్లారు. గజరాజు పోతా ఉన్నప్పుడు కుక్కలు మొరుగుతూ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ కెన్ సే. అమ్మాయిల్ని ట్రాఫికింగ్ కి అమ్ముతారు అనేటువంటి ఒక ఆరోపణ, అది కూడా కేంద్ర నిఘా వర్గాలు అన్నటువంటి పేరుతో, ఇది చాలా నీచమైనటువంటి ఆరోపణ. ఈ విధమైనటువంటి ఆరోపణ రాజకీయ ఆరోపణలతో చేయడం అనేటువంటిది సంస్కారహీనమైనటువంటి చర్య. మానవతావాదాన్ని నింపుకుంటున్న నా చెల్లెళ్ళందరికీ, నా తమ్ముళ్ళందరికీ, మన రాష్ట్రంలో 2,60,000 మంది ఆ మహా సైన్యానికి ఈ రోజు సెల్యూట్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.